ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ బాగి 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 ఎక్కడికంత కంగారుగా వెళ్తున్నావు? మెయిన్ ఆఫ్ చేయడానికి. మెయిన్ ఆఫ్ చేయడం ఏంటి? మా వాష్రూమ్ లో గీజర్ ఉంది కదా, అది వైర్ కట్టే వాటర్ లో పడింది. నేను చూసుకోకుండా లోపలికెళ్ళి ట్యాప్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను. చిత్ర వచ్చి నన్ను కాపాడింది. సరే సరే, నేను మెయిన్ ఆఫ్ చేయాలి. చిత్ర కాపాడిందో దీన్ని? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు దాన్ని కాపాడమేంటి? చిత్ర, నీతోనే మాట్లాడుతున్నాను. దాన్ని ఎందుకు కాపాడావు? చిత్ర కాదు మనోహరి, అరుంధతి. అరుంధతి అరుంధతి హే, నువ్వు పైకి వెళ్ళిపోయావు కదా? నీకు చాలా సార్లు చెప్పాను మనం, నన్ను దాటిన ఫ్యామిలీని ఏమి చెయ్యలేవు అని. వినలేదు. ఇంకొకసారి చెప్పను, చంపేస్తాను. వెళ్ళిపో మనో, నా ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపో. కనీసం ప్రాణాలతో అయినా మిగులుతావు. లేదంటే చెప్పాను కదా, చంపేస్తా. అయ్యో చిత్ర, చిత్ర చిత్ర ఏమైంది? చిత్ర, మను ఏమైంది చిత్రకి? చిత్ర, మను, చిత్రకి ఏమైంది? కళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. అలా చూస్తూ నుంచున్నావు ఏంటి? తీసుకెళ్దాం పదా. చిత్ర పదా, మెల్లగా. చిత్ర, బాలిక, నీ సహోదరుని కాపాడుకొనుటకు నీకున్న 18 దినముల గడువును త్యాగము చేసితివా? నీ స్నేహితురాలు నీ చిత్రపటము ముందున్న పుష్పములను తీసివేసినది. అనగా నీకిచ్చిన గడువు ముగిసినది. నేను భూలోకాన్ని వదిలేసి వెళ్ళిపోయే టైం వచ్చేసిందంటున్నారు. అంతే కదా గుప్తా గారు? మీరు భవిష్యవాణిలో చూసే ఉంటారు కదా గుప్తా గారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? అడుగుము బాలిక. మా ఆయన భాగి పిల్లలతో హ్యాపీగా ఉంటారు కదా?
మను వాళ్ళని ఇబ్బంది పెట్టదు కదా? అంటే నేను పైకెళ్ళిపోతాను కదా, కింద ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటారంటే ప్రశాంతంగా అయినా నేనుంటాను కదా అని. అది చెప్పకూడదు కదా గుప్తా గారు. సరే, వాళ్ళు సంతోషంగా ఉన్నారన్న నమ్మకంతోనే నేను వెళ్ళిపోవడం తప్ప వేరేం చేయలేమన్నమాట. సరే గుప్తా గారు, వెళ్దాం. నిన్నిటుల చూడలేకున్నాము బాలిక. నీకు మేమిచ్చిన గడువులో ఇక్కడ అన్నియూ చక్కపెట్టి సంతోషముగా నీవు మా వెంట వచ్చేదవు అనుకున్నాం. దేన్ని పూర్తి చేయడం నా తలరాతలోనే లేనట్టుంది గుప్తా గారు. హ, ఎవరేం చేస్తారు చెప్పండి? నిన్ను ఇటుల చూడవలసి వచ్చినందులకు మా గుండె భారముగా ఉన్నది బాలిక. కానీ కర్తవ్య నిర్వహణలో మాకు తప్పుటలేదు. మమ్ములను క్షమింపుము. పదండి గుప్తా గారు. ధూమ్తత. బాలిక, రుణము తీరిన బంధములను జ్ఞప్తికి తెచ్చుకొనుకుము. ఆ రోజు మీరు తీసుకొచ్చిన పాప మీ కూతురు కాదు. ఏంటి రణబీర్, ఇంకా అంజలి నీ కూతురు కాదేమో అన్న అనుమానం పోలేదా? డాక్టరే చెప్పారు కదా అంజలి నీ కూతురు కాదు అని. ఇంతమంది ఇన్ని సాక్ష్యాలు అంజలి నా కూతురు కాదని చెప్తున్నా మనసెందుకు ఒప్పుకోవటం లేదు లాయరు. అంజలి నా కూతురే అన్న నిజాన్ని అమర్ దాస్తున్నాడేమో అనిపిస్తుంది. అమర్ని దాటి నిజాన్ని కనుక్కోవటం కష్టం, కానీ కనుక్కోవాలి లాయరు. ఎలా కనుక్కుంటావు రణబీర్? ఇంకేం దారుంది? తెలీదు లాయరు, కానీ కనిపెట్టాలి. అమర్ చెప్తుంది అబద్ధమైతే ఖచ్చితంగా ఎక్కడో తప్పు చేసే ఉంటాడు. అది కనిపెడితే చాలు.